వెల్కమ్ టు పూరాలోకల్. మనం తరచూ చూసే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. అసలు ఇది రైల్వే స్టేషనా లేక ఏదైనా అంతర్జాతీయ విమానాశ్రమా అని అనిపించే రీతిలో అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం. దేశంలోని అత్యున్నత స్టేషన్ గా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 150 రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 1,60,000 మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే పోను పోను ప్రయాణికులు పెరుగుతుండడం, రైళ్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ను మరింత ఆధునీకరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సుమారు 714.73 లక్షలతో 2022లో స్టేషన్ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. 90% సివిల్ పనులు పూర్తి కాగా లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు అధికారులు అంటున్నారు. ఆధునిక హంగులతో ఒక ఐకానిక్ స్టేషన్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దుతున్నారు. రైల్వే స్టేషన్ ను 1,65,566 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఉత్తరం వైపున G+3 ఫ్లోర్స్ తో, దక్షిణ వైపున G+3 ఫ్లోర్స్ తో స్టేషన్ ను నిర్మిస్తున్నారు. పాత ప్లాట్ఫారాలు 30 ఫీట్లతో ఉంటే ఇప్పుడు రెండు వైపులా 108 మీటర్ల సైజ్ లో నిర్మిస్తున్నారు. రెండు వైపు టెర్మినల్లో ఫస్ట్ లెవెల్లో కాఫీ షాపులు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ కు వచ్చే ప్రయాణికుల కోసం ఏకంగా 26 లిఫ్ట్లు, 32 ఎక్స్లేటర్లు కడుతున్నారు. రెండు వైపులా మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ట్రైన్ దిగిన వారు నేరుగా బయటకు రాకుండా నేరుగా మెట్రో స్టేషన్లకు, బస్ స్టాండ్లకు చేరుకునే విధంగా వాక్ త్రూ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. కరెంట్ కోసం 5 కిలోవాట్ల కెపాసిటీతో 2 భారీ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. భద్రత కోసం అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గంటకు 25,000 మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంటుందని, ఆ స్థాయిలో సౌకర్యాలు కనిపిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత గంటకు 35,000 మంది రాకపోకలు సాగించినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం జరుపుతున్నారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు, ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్టేషన్లో 3,000 మంది కూర్చునేలా వెయిటింగ్ హాల్, ఆధునిక క్యాంటీన్లు, రెస్టారెంట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.